రజిక అందరూ ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ఆయన మాత్రం నీ వెంటే అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో రసవత్తర రాజకీయం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బడా లీడర్లు బయటకు వెళ్తున్నారు. మొన్న బాలినేని, నిన్న విజయసాయి. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలకు బాబోయ్ ఉండలేమంటూ గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి సాకి శైలజనాథ్ తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జాతీయ పార్టీని వదులుకొని రీజనల్ పార్టీలోకి అడుగులేశారు. జగన్ వెంట ఉండేందుకు ఫ్యాన్ పార్టీ గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే వైసీపీలో 6 అవుట్, 3 ఇన్ అనే చందంగా పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ జెండా పట్టుకున్నారు శైలజనాథ్. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. దళిత నేత, విద్యావంతుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2004, 2009లో సింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత శైలజనాథ్ తెరమరుగయ్యారు. పార్టీ మారాల్సి వచ్చింది. కష్టాల్లో ఉన్న వైసీపీకి సాకే ఉపయోగపడతారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.